ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకి ఘన సన్మానం. పెద్దపల్లి నియోజకవర్గంలోని పాఠశాలల యాజమాన్య సంఘం ట్రస్మా ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావుకి స్థానిక గాయత్రి విద్యానికేతన్లో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, ట్రస్మా నాయకులు ఆర్వి రమణారావు, ట్రస్మా మండల అధ్యక్షులు వి శ్రీధర్ మరియు వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. పడిన కష్టానికి ప్రజల్లో మేకమై ప్రతి వ్యక్తిని తన వ్యక్తిగా స్వీకరించి వాళ్ళందరినీ ఆత్మీయంగా అభిమానించి ఆదరించే వ్యక్తికి చంద్రుడితో ముందుకు విధంగా ట్రస్మా తరఫున తీసుకొచ్చారు. మీరు ఆయుధ ఆరోగ్యాలు ఉన్నత స్థాయిలో ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ శ్రీధర్ గారు, ఆయజ్ గారు, సయ్యద్ గారు నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందు రమణారావు గారు అనగానే చెప్తూ గతంలో తెలంగాణ ఉద్యమంలో మేము కీలక పాత్ర పోషించామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వాస్తవంగా మీరు ఎప్పుడు అవసరం లేదు, అది తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుసు. ఎందుకంటే ఆనాడు కాలేజీలోని లెక్చరర్స్, కాలేజీ ఓనర్స్, స్కూళ్ళలో ఉండేటువంటి గవర్నమెంట్ టీచర్స్, మరి మీ అందరితోనే తెలంగాణ ఉద్యమం అనేది ఎక్కువ ఉవ్వెత్తున లేచింది. దాంతో తెలంగాణ రాష్ట్రం రావడానికి దోహదపడ్డది. సరే, ప్రభుత్వం తెలుసుకుంటే మీరు ఇచ్చిన కార్యక్రమాలు ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది కానీ ఒకటి రెండు మీరు పోయిన 3 రోజుల ఒకటి ఇబ్బంది ఉన్నట్టు. ఇది కమర్షియల్ నుంచి వెళ్ళి వీడియో చేయాలని అడిగింది. ఇక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు నానేసి చేయకపోవచ్చు, మిగతా రెండింటిలో అయితే పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. కేసీఆర్ గారు కూడా హామీ ఇచ్చిన కాబట్టి చేయవలసిందే. సరే, మీరు మీ రాష్ట్ర మీ సంఘం ఏదైతే ఉందో దాంతో ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మా నుండి కూడా
వీలైనప్పుడు సందర్భాన్ని బట్టి తప్పకుండా మీరు ఏదైతే చెప్పిందో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీ రాష్ట్ర సంఘం కలిస్తేనే బాగుంటుంది. ఇంకా వీటితో పాటు ఇంకా చాలా విషయాలు మీరు మాట్లాడుకోండి. మీకున్న కొన్ని వేదిక ద్వారా చెప్పలేవి ఉంటాయి, మీకు అటువంటి కష్టాలు కూడా ఉండుంటాయి. అవన్నిటిని కూడా మీరు ఒక రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లా నుంచి ప్రతి ఏరియా నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు ఒకసారి మాట్లాడుకొని ముఖ్యమంత్రి గారు కలిసి వినతి పత్రం ఇస్తే బాగుంటుంది. సరే, అన్నీ కాకుండా కొన్ని అయినా పాసిబుల్ ఉన్నాయి, నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా చెప్పడానికి తప్పకుండా నా వంతు ప్రయత్నం 100% చేస్తాను. ఇక డౌటే అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వానికి ఖర్చు లేకుండా, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి మీ కష్టం మీరు పడతా ఉన్నారు. సరే, మాట్లాడటం రకరకాలు మాట్లాడుతూ ఉంటారు, కానీ వాళ్ళ మంచి విద్యను ఇస్తూ ఉన్నారు. దాంతో ఎంతో మంది ఇవాళ పెద్ద పెద్ద ఉద్యోగాలలో రాణిస్తూ ఉన్నారు, ఇతరత్ర వ్యాపార రంగాలలో రాణిస్తూ ఉన్నారు. దానికి మీ కష్టం ఉంది, దానికి మీ పట్టుదల ఉంది. ఈ నియోజకవర్గాలకు సంబంధించి నా వరకు మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఒక ఫోన్ కాల్ చేసి చెప్తే నా నుండి అయ్యేటువంటి ప్రయత్నం తప్పకుండా నేను చేస్తాను. ఎందుకంటే నేను ఎప్పటికీ ఫోన్ ఎత్తకుండా దొరకకుండా పోయే వ్యక్తిని కాదు. నాకేం వ్యాపారాలు లేవు, నాకేం స్కూల్ లేవు, నాకేం కాలేజీ లేవు, నేను ఫీజులు అప్పు చేసేది లేకుంటే పక్కపంట స్కూల్ అడగదొక్కేది లేదు. స్కూల్ మంచిగా నడితే దాన్ని ఎట్లా ఓవర్టేక్ చేయాలని చూసేది లేదు. నాతో మీకు ఆ ఇబ్బంది లేదు, నాతో మీకు ఆ ఇబ్బంది లేదు. కాబట్టి నాతో మీకు ఎంతవరకు నేను చేసే అవకాశం ఉంటే అంతవరకు చేస్తాను. నాతో అయ్యే ప్రతి కార్యక్రమాన్ని మీరు చేయించుకొని, ఎందుకంటే మీరంతా కూడా చాలా వరకు మెజార్టీ స్కూళ్ళలో ఉన్నటువంటి మీ వర్కర్స్ కానీ మీరు కానీ నా కోసం పనిచేసారు. నాకు ఆ విశ్వాసం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ విశ్వాసాన్ని, మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా నేను ఆ రకంగా ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.